ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటి ప్రభావం వల్ల ఎన్నో ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరుగుతుంటాయి. మన దేశంలో కూడా తిత్లీ, హుద్హుద్ లాంటి భయంకరమైన తుఫాన్లు ఎంతో విధ్వంసాన్ని సృష్టించాయి. ప్రతి తుఫాన్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. కానీ ఆ పేరు ఎవరు పెడతారు, ఎలా నిర్ణయిస్తారు అన్నది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మోంతా తుఫాన్ పేరు వెనుక ఉన్న అర్థం, థాయిలాండ్ దేశం సూచించిన విధానం, ప్రపంచ వాతావరణ సంస్థ తుఫాన్ల పేర్ల వ్యవస్థ గురించి తెలుసుకుందాం. తుఫాన్లకు పేర్లు పెట్టడం అంటే అదో సాదాసీదా పని కాదు, ఓ సిస్టమాటిక్ ప్రాసెస్. ఈ పేర్లు పెట్టడం వల్ల వాతావరణ శాఖలు పరిస్థితిని సులభంగా పర్యవేక్షించగలవు, సమాచారాన్ని ప్రజలకు స్పష్టంగా చేరవేయగలవు, రక్షణ చర్యలను కూడా సమర్థవంతంగా సమన్వయం చేస్తాయి. ఇక మన మోంతా తుఫాన్ పేరు గురించి మాట్లాడితే, ఈ పేరును థాయిలాండ్ దేశం సూచించింది. థాయ్ భాషలో మోంతా అంటే సువాసన వెదజల్లే అందమైన పువ్వు అని అర్థం. అంటే పేరులోనే కొంచెం మాధుర్యం ఉన్న తుఫాన్లో మాత్రం ఉగ్రత ఎక్కువే. ఇది ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన తుఫాన్ల పేర్ల వ్యవస్థలో భాగం. ఇందులో భారత్ సహా 13 దేశాలు ఉంటాయి. భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఒమాన్, ఖాదర్, యెమన్, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. ఈ దేశాలన్నీ తమ తమ సూచనలతో పేర్ల జాబితాను సమర్పిస్తాయి. మొత్తం 169 పేర్లు ముందే సిద్ధం చేసి ఉంచుతారు. కొత్త తుఫాన్ ఏర్పడినప్పుడల్లా ఆ జాబితాలో వరుసగా ఉన్న పేరు పెడతారు. ఒకసారి వాడిన పేరును మరోసారి ఎప్పుడూ వాడరు. ఈ వ్యవస్థ 2004 నుంచి అమల్లో ఉంది. బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో గాలి వేగం 62 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం సిద్ధంగా ఉన్న జాబితాలో నుంచి వరుస పేరును ఎంచుకుంటుంది. అలా ఈసారి థాయిలాండ్ ఇచ్చిన మోంతా అనే పేరు వరుసలో వచ్చింది.